వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్ స్పెషల్ ఫోకస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నాగబాబు మంత్రి పదవికి ఇంకా టైం పడుతుందా? నోటి దూల కూడా మంత్రి పదవికి అడ్డొస్తోందా? నాగబాబుకు మంత్రి పదవి దక్కకుండా ఆపుతున్నది ఎవరు? నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వొద్దని బలంగా కోరుతున్నది ఎవరు? ఇటీవల నాగబాబు వ్యాఖ్యలు బాగా వివాదాస్పదం అవుతున్నాయి. దీంతో కూటమి పార్టీలలో ఆయన పట్ల వ్యతిరేక భావం ఎక్కువైంది. దీంతో నాగబాబును మంత్రిమండలిలో చేర్చుకోవడం పట్ల ఆచి తూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తి కాలేదు. దీంతో అప్పుడే మంత్రివర్గ విస్తరణ జరగడం సీఎం చంద్రబాబుకు ఇష్టం లేదనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అసలు నాగబాబుకు మంత్రి పదవి దక్కుతుందా లేదా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా వచ్చిన రాజ్యసభ ఎన్నికల సందర్భంగా జనసేన పార్టీ తరఫున నాగబాబు పేరు బాగా ప్రచారం జరిగింది. భర్తీ చేసే రాజ్యసభ సీట్లు తక్కువగా ఉండటం, బీజేపీ ఒక సీటు కోసం గట్టిగా పట్టుబట్టడంతో నాగబాబుకి అవకాశం దక్కలేదు. ఆ సమయంలో జనసేన శ్రేణుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది. దీంతో నాగబాబుకు త్వరలో మంత్రిమండలిలో స్థానం కల్పిస్తామని స్వయంగా సీఎం చంద్రబాబు రాతపూర్వకంగా తెలియజేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇదిగో పులి అదిగో పులి మాదిరి నాగబాబుకు మంత్రి పదవి రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అంటూ ప్రచారం జరుగుతోంది. మంత్రిమండలిలో స్థానం దక్కాలంటే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అయి ఉండాలి. నాగబాబు ఎమ్మెల్యే కాదు. దీంతో ఎమ్మెల్సీ అయిన తర్వాత మంత్రి పదవి దక్కుతుందని జనసేన శ్రేణులు భావించాయి. ఇటీవల నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయినా ఇంకా మంత్రిమండలిలో చోటు కల్పించలేదు. దీంతో అనేక అనుమానాలు వస్తున్నాయి. వాస్తవంగా ఒకరిని మంత్రిమండలిలో చేర్చుకోవాలంటే ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ అయి ఉండాల్సిన అవసరం లేదు. అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలలలోపు ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. నిజంగా నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలి అనుకుంటే ఎప్పుడో ఇచ్చేవారిని. అయితే నాగబాబు లాంటి నోటిదూల నేతకు మంత్రిమండలిలో స్థానం కల్పిస్తే ఇబ్బందులు ఉంటాయనే ఇప్పటి వరకు మంత్రి పదవి ఇవ్వలేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు ఏపీ మంత్రివర్గం ఏర్పాటయ్యి ఏప్రిల్ 12 నాటికి 10 నెలలు నిండుతాయి. పాలనాపరంగా చూసుకుంటే అది తక్కువ సమయమే. ఎందుకంటే తమ శాఖల మీద మంత్రులు ఇప్పుడే పట్టు సాధించారు. రానున్న కాలంలో వారి పనితీరు ఇంకా చూపించాల్సి ఉంటుంది. అందువల్ల మంత్రులను రీషఫలింగ్ పేరుతో ఎవరూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయరు. ఏపీలో చంద్రబాబు లాంటి అనుభవశాలి అధికారంలో ఉన్నారు. ఆయన ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే ఎన్నో రకాలుగా ఆలోచిస్తారు. ఆషామాషిగా చంద్రబాబు నిర్ణయాలు తీసుకోరని అందరికీ తెలిసిన సంగతే. ఆయన మంత్రులకు దిశానిర్దేశం చేస్తూ పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచిస్తారు తప్పించి వారిని ఇప్పటికిప్పుడు మార్చే యోచన ఏది చెయ్యరు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో టీడీపీ ట్రాక్ రికార్డు చూసిన మొదటి 3 ఏళ్లు మంత్రివర్గంలో మార్పులు చేసిన దాఖలాలు లేవు. అవసరం అనుకుంటే చివరి 2 ఏళ్లలో ఏవైనా మార్పులు చేర్పులు చేపడతారు. గతంలో 2017లో ఇలాగే కొంతమందిని మంత్రిమండలిలోకి తీసుకుని కొందరికి శాఖలు మార్చారు. ఇక ఇప్పుడు చూసినా అదే విధానం ఆయన కొనసాగిస్తారు అని రాజకీయ పరిశీలకుల అంచనా. అంటే 2024లో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వంలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలి అంటే 2027 జూన్ దాకా ఆగాల్సిందేనని దీని ద్వారా అర్థమవుతోంది. నాగబాబుకు మంత్రి పదవి లేటు కావడానికి కొన్ని కారణాలున్నట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. నాగబాబుకు ఉన్న నోటి దురుసు కూడా ఆయన మంత్రి పదవికి అడ్డంకిగా మారిందని తెలుస్తోంది. ఆయనకి మంత్రి పదవి ఇస్తే తాను కూడా పార్టీలో కొనసాగును అని ఒక మాజీ ఎమ్మెల్యే అన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో నాగబాబుకు మంత్రి పదవి ఎప్పుడు వస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాగబాబుకు మంత్రి పదవి రాకపోవడానికి మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది. 2027లో పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతాయి. అవన్నీ కూటమి పార్టీలకే దక్కుతాయి. అలా ఎమ్మెల్యేలు కాని వారు గతంలో హామీలు ఇచ్చిన వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చి వారిలో అర్హులకి మంత్రి పదవులు ఇచ్చేందుకు వీలుగా అప్పుడు ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే చేపడతారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ప్రస్తుతానికైతే ఇదే మంత్రివర్గం కొనసాగుతుంది అని అంటున్నారు. ఇప్పటికిప్పుడు సడన్గా ఎవరినైనా మంత్రిమండలిలోకి తీసుకోవాల్సిన ప్రత్యేక పరిస్థితులు అయితే లేవని అంటున్నారు. నాగబాబుకు మంత్రి పదవి హామీ అయితే ఉంది. కానీ ఎప్పుడు తీసుకోవాలి అన్నది ముఖ్యమంత్రి విచక్షణ మీదే ఆధారపడి ఉంటుందని అంటున్నారు. అదే సమయంలో మంత్రివర్గంలో మార్పులు జరిగితే ఆ విషయంలో మిగిలిన వారి నుంచి అసంతృప్తులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా సీఎంగా చంద్రబాబు మీద ఉంది. ఇక నాగబాబు ఒక్కరికే మంత్రి పదవి ఇస్తే
బీజేపీకి, టీడీపీలోని ఆశావహులకు కూడా ఒకంత అసంతృప్తితో పాటు రాజకీయ అలజడి ఎంతో కొంత రేగే అవకాశం ఉందని అంటున్నారు. దీంతోపాటు చట్టసభలకు నాగబాబు కొత్త కాబట్టి కొంతకాలం ఆయన ఎమ్మెల్సీగా తన పనితీరు కనబరిచిన తరువాత మంత్రి పదవి ఇస్తే రాణిస్తారు అన్న ఆలోచన కూడా ఉండొచ్చు అని అంటున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ పదవి పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వర్మకి 2027లో ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. దాంతో ఆయనతో పాటు మరికొందరికి ఆ హామీని తీర్చి వారిని కూడా చట్టసభలకు తీసుకొచ్చిన తరువాత నాగబాబు సహా ఎవరికి ఏ పదవి ఇచ్చినా ఇబ్బంది ఉండదని కూడా భావిస్తున్నారని అంటున్నారు. ఇటీవల వర్మపై నాగబాబు పరోక్షంగా చులకన వ్యాఖ్యలు చేశారు. దీంతో వర్మ నాగబాబుపై కోపంగా ఉన్నారని తెలుస్తోంది. తనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే వరకు నాగబాబును మంత్రిమండలిలోకి తీసుకోకూడదని చంద్రబాబు వద్ద వర్మ షరతు పెట్టినట్లు సమాచారం. ఒకవేళ తన మాట కాదని నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే తాను పార్టీని వీడడానికైనా సిద్ధమని చెప్పినట్లుగా తెలుస్తోంది. వర్మ బెదిరింపుతో చంద్రబాబు ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. అందుకే నాగబాబు విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు జనసేన తరఫున ఇప్పటికే 3 మంత్రులున్నారు. 3 కూడా అగ్రవర్ణాలకు చెందినవారు ఉన్నారు. ఈ క్రమంలో నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే మరో అగ్రవర్ణ నేతకు మంత్రి పదవి ఇచ్చినట్లు అవుతుంది. దీంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని జనసేన పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన తరఫున ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. వారిలో కొందరు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లకు మంత్రి పదవి కాదు అని, నాగబాబుకు ఎలా మంత్రి పదవి ఇస్తారని ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కొణతాల రామకృష్ణ లాంటి సీనియర్ బీసీ నేతను కాదని నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే బీసీ సామాజిక వర్గాల్లో అసంతృప్తి కలుగుతుందని భావిస్తున్నారు. మొత్తానికి ఇప్పటికైతే నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన ఈ నెల 30న ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ కొత్త హోదాలో ఆయన ముందుకు సాగాల్సి ఉంటుంది. ఈ పరిణామాలను బేరీజు వేసుకుంటే ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశాలు లేవనే చెప్పొచ్చు. ఒకవేళ ఇవ్వాలనుకున్నా కొంతకాలం ఆగాల్సిందే అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.